నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్ది చక్రధర్. మనం గత ఎపిసోడ్ డిస్కస్ చేస్తాం సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. సో ఇట్లాంటి ప్లాన్స్ లో మనం రికమెండ్ చేసే స్ట్రాంగ్ ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్. ఎక్కడైతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ లాగా ఉంటాయో వాటిలో కనుక పెడితే మనకి దీర్ఘకాలికంగా మంచి లాభము వస్తుంది, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కొంచెం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక 10 years కనుక వెయిట్ చేస్తే మన ప్రిన్సిపల్ డబుల్ అవుతుందని చెప్తున్నాం. సో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం చూడండి, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేకపోతే మనకి ఐసిఐసిఐ కావచ్చు, కొటాక్ కావచ్చు, చాలా కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి. మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళి లాస్ట్ 5 years నుంచి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉన్నారో తీసుకుంటాం. అలా మీరు చూడండి, గూగుల్లోకి వెళ్ళి లాస్ట్ 5 years లో ఎవరైతే బెస్ట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇండియాలో ఉన్నాయని చూస్తే మీకు సెట్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి. అదే 3 years రిటర్న్ కేటగిరీ తీసుకుంటే మళ్ళీ వేరే ఫండ్స్ వస్తాయి. అదే లాస్ట్ 1 year చూడండి, బాగా మార్కెట్ వాటిలిటీ జరిగింది, కరెక్షన్ జరిగింది. సెన్సెక్స్ సెప్టెంబర్ 2024 నుంచి కూడా డ్రాస్టిక్ ఫాల్ చూసారు చాలా మంది. 82,000 86,000 నుంచి కూడా మనకి 72,000 దాకా పడిపోయింది మార్కెట్. సో ఇట్లాంటి టైంలో మీరు లాస్ట్ 1 year కనుక తీసుకుంటే కనుక అదే కేటగిరీలో మళ్ళీ మీకు డిఫరెంట్ ఫండ్స్ వస్తాయి. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మొత్తం అమౌంట్ 50 lakhs తీసుకెళ్లి ఒకటే కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, లేదా 50 lakhs 25 lakhs దాకా 2 కంపెనీస్ కూడా పెట్టకండి. మేము చేసే పద్ధతి ఏంటంటే లాస్ట్ 20 years నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నామండి. మా దగ్గర కొంచెం టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క అమౌంట్ కూడా 5 కంపెనీస్ లోకి డిఫరెన్స్ గా వెళ్తుంది. సపోజ్ చెప్తున్నా చూడండి, మనం కనుక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే మేము ఒక ఫండ్ లో పెట్టామండి. ఆ 5 lakhs ని కూడా 1 lakh చొప్పున తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ఫండ్ మీకు 14% రిటర్న్ ఇచ్చింది, ఒక ఫండ్ 20% రిటర్న్ ఇచ్చింది, ఒక ఫండ్ 60% రిటర్న్ ఇచ్చింది. మనకి యావరేజ్ అయిపోతుంది. కొన్ని 8% 9% ఇచ్చినా కూడా మనకి కవర్ అవుతాయండి. అలాగే తీసుకుంటే మీరు గతంలో అనుకున్న మనం 3 years హారిజన్ లో కొన్ని ఫండ్స్ టాప్ లో ఉంటాయి, 5 years హారిజన్ లో కొన్ని ఫండ్స్ టాప్ లో ఉంటాయి. ఇలా కనుక మనం 5 funds లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆన్ యావరేజ్ అయిపోతుందండి. యునానిమస్ గా మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. సో ఇదండి మనం ఎప్పుడైనా టూల్స్ వాడాలి ఇందులో. సో టూల్స్ ప్రకారం కనుక ఒక ఫండ్ కాదండి, మల్టిపుల్ గా 5 funds లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 5 lakhs చొప్పున మేము 5 funds లో పెడతాము. ఈవెన్ 50 lakhs 1 crore పెట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళ 1 crore ఇన్వెస్ట్మెంట్ కూడా మేము 20 lakhs కింద 5 funds లో ఇస్తామండి. సో 5 funds కి తగ్గకూడదు, అలాంటి 5 funds పెంచకూడదండి. మనం కనుక 5 funds లో చేసుకుంటే మంచి రిటర్న్ వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.